శ్రీనివాసరావు గారు మా యొక్క సహోదరులలో సహోదరుడు. ప్రభు యొక్క రక్షణ కార్యం, ఆత్మీయమైన క్షేమం గురించిన సాక్ష్యాన్ని పంచుకుంటారు. దయచేసి దగ్గర దూర ప్రాంతాల్లో ఉన్నవారు వచ్చి మీ మీ స్థలాల్లో కూర్చోండి. రండి. పరిశుద్ధి గల తండ్రి, ప్రేమలైన యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన, ఈరోజు వరకు మేము సజీవులుగా ఉన్నామంటే మీ దయ, మీ కృపే ప్రభా. నాయన, ఎప్పుడూ చనిపోవాల్సిన నిన్ను ఈరోజు వరకు బతికించారు తండ్రి. కేవలం తండ్రి నాయన మీ కృప తండ్రి. దేవా నాయన, నన్ను రక్షించుకున్నారు తండ్రి పాపంలోంచి. నాయన, నన్ను చెడిపోయిన నన్ను తండ్రి నన్ను రక్షించుకొని మీ బిడ్డగా నన్ను స్వీకరించిన వందనాలు అయ్యా. ఇదిగో మరి అన్న మరి సాక్ష్యం కొద్ది నిమిషాలు చెప్పాలని నాకు ఫోన్ చేశారు తండ్రి. నేనైతే తండ్రి నాకు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. మీరే నాకు మీ బిడ్డలకి ఏది మేలుకరమో, నా జీవితంలో చేసిన గొప్పతనం పంచుకోండగా నా నోటి ధరగా మీరే పలకండి తండ్రి. ఏది అవసరమో అదే అనుగ్రహించండి. మిగతాయి నోటి నుంచి రాకుండా సహాయం చేయమని, మీరే ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా పేరు కుంభా శ్రీనివాసరావు. మాది పూసపాడు గ్రామము, ఇంకొల్లు మండలం, ప్రకాశం జిల్లా. 10వ తరగతి ఇంటర్మీడియట్ అంతా అక్కడే చదువుకున్నాను. తర్వాత ఇంజనీరింగ్కి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం వెళ్ళాను. అప్పుడు దాకా యేసుప్రభు గురించి నాకు అసలు తెలీదు. మా ఊరిలో పల్లి ఉండేది పక్కనే. క్రిస్మస్కి వెళ్ళి పప్పులు బెల్లాలు, ఇది శనగపప్పు బెల్లం ఇది తినేవాడిని. అంటే వాళ్ళు ఏదో పండగలాగా చేస్తారు. నేను ఎక్కువ మా అమ్మ మా నాన్న విగ్రహారాధన చేస్తారు, నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. అంటే దేవుడు అంటే నాకు పెద్దగా ఏం లేదు, కానీ ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు, నేను కూడా అదే ఫాలో అవుతుంటాను. సినిమాలు, షికార్లు ఇంకా అవన్నీ మామూలుగా ఉండేది. సినిమాలు ఎక్కువ ఉండేది. అయితే చదువులో బాగానే చురుకుదనంగా మంచి మార్కులు వచ్చాయి నాకు ఇంట్రెస్ట్గా. ఎందుకంటే ట్యూషన్ అంత బాగా చదువులో బాగానే, మా దగ్గర 5గురు ఉండేవాళ్ళు బాగా టాపర్స్. వాళ్ళు నేను ఒకరిని చదువుతూ ఉండేవాడిని. అంటే నేను 5వ 4 వాళ్ళు బాగా చదివేవాళ్ళు. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఎస్సీకి వెళ్ళాను వేటపాలెం. అంటే ఎంసెట్ రాయలేదు అప్పుడు, హాల్ టికెట్ రాక. అప్పుడు 7th క్లాస్ పాస్ అయినాక తిరుపతి వెళ్ళి గుండు కూడా చేయించుకున్నాను. 10th పాస్ అయినాక వెళ్తా అని చెప్పి అనుకున్నాను, కానీ వెళ్ళలేదు కుదరక. అంటే యేసుప్రభు అంటే ఒక కొన్ని కమ్యూనిటీకి దేవుళ్ళే, మనకు కాదులే అనుకునేవాడిని. తర్వాత ఇంటర్మీడియట్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్లోనే నేను ఇంజనీరింగ్ ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాశాను. హాల్ టికెట్ వచ్చింది ఎంసెట్. వెళ్ళాను, ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అక్కడ ర్యాగింగ్ ఉంది, బాగా ర్యాగింగ్. అంటే విపరీతమైన ఏడిపిస్తుంటారు బాగా. అయితే అన్నలు ఉన్నారు అక్కడ కొంతమంది క్రైస్తవ బిడ్డలు. వాళ్ళు నన్ను దగ్గర చేర్చుకొని కొంచెం ప్రొటెక్షన్ చేసేవాళ్ళు. వాళ్ళు నన్ను చర్చికి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. నాకు యేసుప్రభు అంటే పెద్ద తెలియదు, బైబిల్ కూడా ఇప్పుడు చదవలేదు. సరేలే, ఇలా దెబ్బ తట్టుకోలేక సీనియర్స్ దెబ్బ ఏడిపిస్తున్నారు బాగా.
సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, ఆశ్రయించేవాడిని. వాళ్ళు తీసుకెళ్ళి చర్చికి తీసుకెళ్ళి కొంచెం ర్యాగింగ్ లేకుండా చేశారు నాకు. మీటింగ్స్ వైజాగ్లో పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగాయి. పార్ట్నర్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళ సాక్ష్యాలు అవన్నీ వింటున్నా. చర్చికి కూడా అయిష్టంగానే వెళ్తున్నా, ఎందుకంటే వాళ్ళు ర్యాగింగ్లో ప్రొటెక్షన్ ఇచ్చారని వెళ్తున్నా. తర్వాత చిన్నగా దేవుడి కార్యం నాలో జరుగుతుంది. ఎట్లా అంటే, యేసుప్రభు ఎందుకు దేవుడు, యేసుప్రభు చనిపోవటం ఏంటి అని కొంచెం నాకు అంత కన్ఫ్యూజ్ అయిపోయేది. బైబిల్ ఇచ్చారు నాకు చదవమని, బైబిల్ చదివేవాడిని. అంటే రెగ్యులర్గా చదివాను కదా, కానీ కొంచెం చదివేవాడిని. ఆ వాక్యం వినటం వలన కొంచెం విశ్వాసం బలపడుతుంది. అద్భుతాలు వాళ్ళ సాక్ష్యాలు వింటున్నాను. సరే అట్లా మీటింగ్స్ అవన్నీ బలపడినాయి. తర్వాత బీటెక్ అయిపోయింది. తర్వాత జాబ్ వచ్చింది నాకు, అసిస్టెంట్ ఇంజనీర్, ఏపీఎస్సిబి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో జాబ్ వచ్చింది. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక బ్రదర్ ఉండేవాడు, నా రూమ్మేట్. అతను కూడా దేవుడిని నమ్ముకున్నాడు. అతను మంచి బిలీవర్ను. బాప్తిజం తీసుకున్నావు బ్రదరు అన్నాడు. లేదు బ్రదర్ తీసుకోలేదు అన్న. లేదు నువ్వు తీసుకోవాలి, ఎప్పుడు మార్మోస్ పొందామంటే 88లో అన్న. 94లో జాబ్ వచ్చింది నాకు. నువ్వు తీసుకొని అక్కడ నాకు పెంతెకోస్తు సంఘం అది అక్కడ ఇప్పించాడు, హైదరాబాద్ గచ్చిబౌలిలో అటు ఏరియాలో. సరే ఇక ప్రేయర్లో ఉండేవాడిని. అయితే ఈ మధ్యలో కొత్తలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు బాగా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మా ఇంట్లో. అంటే నాకు 3 సిస్టర్స్ అనమాట. అది నువ్వు చర్చికి వెళ్ళటం ఏంది తప్పు, నువ్వు బైబిల్ నమ్ముకోబాక, చర్చికి వెళ్ళబాక అని కొంచెం అడ్డంకులు చెప్పారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కావు, నువ్వు అట్లా వెళ్ళబాక, అది అని నన్ను భయపెట్టారు. నేను కొంచెం బాధపడతా, కలతొచ్చింది. బైబిల్ ఇట్లా ఓపెన్ చేస్తే దేవుడు ఆదరణ వాక్యం తీసేవాడు. నా నిమిత్తము తల్లిదండ్రులని, అదే అక్క చెల్లెల్ని విడిచిపెట్టుకున్న అని ఆ వాక్యం వస్తుంది. అట్లా ఓదార్పు మాటలు, అట్లా ఎన్నోసార్లు అవంతరాలు. నాకు మా మామగారు కూడా, మా మేనమామ, ఆయన చదివించాడు నన్ను. అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా బాగా తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పా మా మామయ్య గారు అమ్మాయిని. ఆయన ఒప్పుకోకపోతే నేను చేసుకొని చెప్పా. అంటే జాబు మంచి జాబు కదా, అందులో ఎలక్ట్రిసిటీలో జాబ్ అంటే మంచి జాబు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన సరే మంచి జాబు కదా అల్లుడికి, మేనల్లుడికి అని ఇంకా ఏదో ఆయన ఒప్పుకున్నాడు. క్రిస్టియన్ మ్యారేజ్కి అయితేనే చేసుకుంటా అన్న. క్రిస్టియన్ మ్యారేజ్ అయింది ఇది. నేను ఈ సిద్ధాంతాలు ఇవన్నీ పాటించేవాడిని కాదు, మంచి రోజు ఇవన్నీ. మా జాబులో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేస్తుంటే టెంకాయ కొడతారు, అందరూ కొబ్బరికాయ కొడతారు. ఒక లైన్ కానీ 220 kV 130 kV లైన్ ఛార్జ్ చేస్తుంటే కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ప్రాజెక్టులు అనమాట. వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, నేను కొట్టేవాడిని కాదు. ఎందుకంటే నేను చెప్పేశాను, నేను కొట్టను, నేను చర్చికి వెళ్తానని చెప్తా. సరే వాళ్ళు ఏమని అనుకొని నేను ఆ ప్రసాదం కూడా తినేవాడిని కాదు. సో అందరూ నా గురించి అందరూ తెలిసిపోయింది. ఏఈ నుంచి ఏడీ నుంచి డిఈ నుంచి ఎస్సీ, ఇప్పుడు 4వ కేటగిరీలో ఉన్నాను నేను. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్. రీసెంట్గానే జూలైలో ప్రమోషన్ వచ్చింది. కడప జిల్లాలో ఉన్నాను. కడప, కర్నూలు, అనంతపురం 4 జిల్లాలు నేను చూసుకుంటాను సూపరింటెండెంట్ ఇంజనీర్గా. అయితే ఏఈగా ఉన్నప్పుడు బాగా సేవలో నాగార్జున సాగర్లో పనిచేశాను కొన్నాళ్ళు. నాగార్జున సాగర్ పవర్ హౌస్లో అక్కడ రాయలసీమ పవర్ థర్మల్ ప్రాజెక్ట్ అని పొద్దుటూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాను సాగర్కి. అక్కడ డ్యామ్ మీద, సాగర్ డ్యామ్ మీద కూర్చొని ఉండా. ఏ చర్చికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి తెలియట్లే నాకు కొంచెం హెబ్రోన్ అంటే బాగా ఇష్టం, హెబ్రోన్ ఫెలోషిప్. నేను ఎవరికి ఎక్కడ ఈ సంఘం, నాకు కొత్తూరు, నాగార్జున సాగర్ కొత్తూరు, ఎట్లా ఏ సంఘానికి వెళ్ళాలని నేను ఆలోచిస్తుంటే, ప్రభువా నాకు ఎవరన్నా ఎక్కువగా పాస్టర్లు సంచి పట్టుకుంటారు కదా మామూలుగా, ఏదో వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకొని ఏదో సంచి ఉంటుంది పాస్టర్లకి, అది ఎవరైనా వస్తుంటే నాకు చూపించు ప్రభువా, నేను ఆ చర్చికి వెళ్తాను అని అనుకున్నా. ఇప్పుడు సాగర్ డ్యామ్ నిండా నీళ్లు ఉండేవి బాగా డ్యామ్ మీద. అప్పుడు అంటే ఒక అతను వస్తున్నాడు, సంచి తగిలించుకున్నాడు. అంటే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ లేదు కానీ మామూలుగా చొక్కా మామూలు ప్యాంట్ వేసుకున్నాడు. ఈ సంచి మాత్రం హెబ్రోన్ పాస్టర్లు తగిలిస్తారే ఆ సంచి ఉంది. అది చూశాను, ఆహా ఈయన ఏదో పాస్టర్ గారు లాగా ఉన్నాడు అని నా మీదుగా దాటి వెళ్తున్నాడు. సార్ నమస్తే సార్ అన్న.
"ఆ, ఎవరు బ్రదరు మీరు" అన్నారు. నేను ఇట్లా కొత్తగా జాయిన్ అయ్యానండి, జాబ్ ఎంప్లాయీని, మీరు పాస్టర్ గారా అంటే, అవును బ్రదర్ అని కూర్చున్నాడు పక్కన. ఏ ఊరు ఏంది అన్నాడు. ఇట్లా సంగతి అన్న. నేను పాస్టర్నేనమ్మా, ఇక్కడ చర్చి ఉంది పలానా చోట అది అని చెప్పి. నేను వస్తాను బ్రదరు, అడ్రస్ చెప్పంటే చెప్పాడు. పాపం వాళ్ళకి చర్చి కూడా లేదు, ఒక ఇంట్లో జరుపుకుంటున్నారు, పేద సంఘం. ఇంకా అక్కడికి వెళ్ళాక నేను వెళ్ళిన తర్వాతే మొత్తం అందరినీ బాగా గ్యాదర్ చేసి అక్కడ చర్చి కట్టేశాం. అప్పుడు నేను పొద్దుటూరులో పనిచేసేటప్పుడు కూడా హెబ్రోన్ ఫెలోషిప్, ఎఫ్ఐఎం అని తెలిసే ఉంటుంది మీకు, హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో అక్కడ చేస్తున్నాడు ఆయన. అక్కడ కూడా చర్చి లేదు. తర్వాత మేమందరం సహోదరులు మేమందరం కలిసి కట్టి అక్కడ కూడా మందిరం కట్టాం, ఇది పొద్దుటూరులో. అట్లా దేవుడు అక్కడ ఎక్కడికి పోయినా అక్కడ రెండు సంఘాలు, 2 చర్చిలు కట్టాము అక్కడ, అందరూ గ్యాదర్ అయ్యి అట్లా. అప్పుడు బాగా వాడుకున్నారు పాస్టర్లు నన్ను. అప్పుడు ఏఈగా ఉద్యోగం, వేరే ఊర్లు వెళ్ళేవాళ్ళు. అప్పుడు నాకు బైక్ లేదు, కారు కూడా లేదు ఆఖరికి ఆ టైంలో. తర్వాత దేవుడు ఇచ్చాడులే కారు అన్నీ. అక్కడికి పేరే తండాలకు వెళ్ళి వాక్యం చెప్పేవాళ్ళం బాగా, వీధి సువార్తలు, రాత్రులు వెళ్ళేవు, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఏమీ లేవు, వెహికల్స్ లేవు. రాను రాను క్యాటర్ పెరిగే కొద్దీ కొంచెం పరిచర్లో తగ్గింది నాకు. ఎందుకంటే జాబ్ ఒత్తిడి, ఒక్కోసారి క్యాటర్ పెరిగే కొద్దీ మాలో ఒత్తిడి ఉంటుంది, అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది ఉద్యోగంలో. అయితే దేవుడు చేసిన అద్భుతాలు ఏంటంటే, నా తలకు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ నాకు ఎక్కువ క్యాప్ పెడతాను నేను, ఎందుకంటే ఇక్కడ మీకు తెల్లగా ఉంది. నాకు చాలామందికి అర్థం కాదు ఎందుకు క్యాప్ పెడతాడు ఈ అబ్బాయి అని. నేను తాళపల్లిలో పనిచేసేటప్పుడు మాచర్ల పక్కన 220 kV సబ్స్టేషన్లో 2,20,000 వోల్ట్లు అక్కడ నేను అక్కడ పనిచేస్తుంది. మామూలుగా ఈ లైట్ 230 వోల్ట్లు. ఈ మనం వోల్టేజ్ ఫస్ట్ న్యూట్రల్ చూస్తే 230 వోల్ట్లు ఉంటుంది ఈ లైట్ వెలగటానికి, ఫ్యాను ఇవన్నీ పనిచేయడానికి. అక్కడ 2,20,000 వోల్ట్లు అంటే ఊహించుకోండి. అక్కడ పనిచేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అక్కడ అప్పుడు ఏడీ క్యాడర్ నేను, అంటే సెకండ్ ఏఈ నుంచి ఏడీ ప్రమోషను. ఇండక్షన్ జోన్లోకి వెళ్ళిపోయాను నేను. ఇండక్షన్ జోన్ అంటే టచ్ అయ్యక్కర్లా, కొంచెం దూరం వెళ్తేనే మనిషి కాలిపోతాడు. అలాంటి టైంలో పీటర్లు ట్రిప్ అయ్యి జంపర్లు వేలాడతా నా తల మీదగా పోయింది. ఇట్లా జంపరు లక్షల్లో ఉంటుంది వోల్టేజ్. అప్పుడు ఇది మొత్తం కాలిపోయింది, వెనక ఇదంతా కాలిపోయింది. ఇక నాకు భయం వేసింది, మొత్తం బబుల్స్ వచ్చేసింది ఇదంతా. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళమన్నారు. అక్కడ మాచర్లో ఇంతలోనే గుంటూరులో హాస్పిటల్కి వెళ్దామని వెంటనే ట్రైన్కి వచ్చేసాను నేను. బాగా బబుల్స్ వచ్చేసింది, మాడిపోయింది అంతా ఇదంతా. ఇంకా వెంటనే హాస్పిటల్కి వెళితే నన్ను చూసి భయపడ్డాడు. ఆయన భయపడి ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి, నీ తల లోపలికి ఎంత కరెంటు కదా ఎంత పోయిందో డెప్త్ అని ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే దేవుడి దయ వల్ల లోపల నర్వ్స్ ఏం కాలిపోవాలా. అయితే ఈ స్కిన్ అంతా ఊడిపోయింది, మొత్తం ఇదంతా తెల్లగా ఊడిపోయింది, బ్లడ్ వస్తుంది. కొన్నాటికి తగ్గింది. ఇంకా నేను ఏంటంటే కవర్ చేయడానికి ఏదో క్యాప్ పెడుతున్నా, కొంచెం బాగుండదులేని. ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు నన్ను, మా చుట్టాలు అతనే, ఆయన కొంచెం పూజలు చేస్తాడు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు కదా, నీ దేవుడు ప్రార్థన చేసుకో, నీకు తల జుట్టు ఇస్తాడు కదా, హెయిర్ ఇస్తాడు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అన్నాడు. అట్లాంటి వ్యంగ్యంగా. లేదా నువ్వు కరెంటు పట్టుకో, నీ దేవుడు కాపాడతాడు కదా అన్నాడు. మా బంధువులు అతనే, దగ్గర బంధువులు, ఆయన ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటాడు క్రిస్టియానిటీకి. నేను చెప్పాను, నేను తప్పు చేశానేమో, దేవుడు నన్ను శిక్షించాడు. మన బిడ్డలు తప్పు చేసినప్పుడు మనం ఎలా శిక్షిస్తామో అలా దేవుడు తన బిడ్డలను కూడా శిక్షిస్తాడు. నేను ప్రభువుని నమ్ముకుని కూడా పొరపాట్లు చేసి ఉంటాను, దేవునికి వ్యతిరేకంగా చేశాను, అందుకని దేవుడు నన్ను ఇలా శిక్షించాడు, నాకు మంచిదే అని చెప్పా. నాకు జుట్టు రాపోయినా పర్లేదు, నాకు అందం లేకపోయినా పర్లేదు, నేను ప్రభువులో ఉండాలి, అందుకనే దేవుడు నాకు అందము ఈ జుట్టు ఉంటే మళ్ళీ నేను సరిగా ప్రభువులో ఉండనేమో, అందుకని ఇట్లా చేశాడు నన్ను అని ఆయన చెప్పా. ఆయన నవ్వుకున్నాడు. పర్వాలేదు, నాకు జుట్టు లేకపోయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, నేను ప్రభువులు, నాకు దేవుడు కావాలి నాకు అని నేను ఆయనతో వాదించాను. అట్లా ఒకసారి నేను బాగా ఉపవాస ప్రార్థనకి వెళ్తుంటే ఆంధ్ర యూనివర్సిటీలో హైవేలో ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఇద్దరు ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం, భోజనం లేదు, నీరసంగా ఉంది, నాకు కొంచెం నీరసంగా ఉంది. అప్పుడు స్టూడెంట్గా ఉన్నాను కాలేజీలో. ప్రభువా నాకు ఆకలి అవుతుంది, కొంచెం ఏదైనా ద్రాక్ష ఏదైనా కొనుక్కుంటాను ప్రభా, డబ్బులు కొంచెం చూపించు ప్రభా అంటే, అట్లా అన్నాను లేదో కింద డబ్బులు కనపడ్డాయి.
ఆ డబ్బులు తీసుకొని ఆ ఫ్రూట్స్ తీసుకొని తిన్నా. మళ్ళా మా మిస్సెస్ నేను పొద్దుటూరులో జాబ్ చేసేటప్పుడు, అంటే దేవుడు చేసిన అద్భుతాలు చెబుతున్నా, మెయిన్ పాయింట్స్, టైం లేదు కాబట్టి బ్రదర్ పావు గంట ఇచ్చాడు. ఫస్ట్ ప్రెగ్నెంట్ ఇప్పుడు బియోలా ప్రెగ్నెంట్. ఈ అమ్మాయి అక్కడ పొద్దుటూరులో అది మలేరియా టైఫాయిడ్ అటాక్ అయింది. అయితే బాగా సివియర్ బ్లడ్ పడిపోయింది, కష్టం అన్నారు. ఇక మా కజిన్ డాక్టర్ అతను అన్నాడు, నువ్వు దేశప్రభు నమ్ముకున్నావు కదా, చూడు నువ్వు రెటమతంగా నువ్వు మంచి రోజులు ఏమి చూడమంట. మీ మామ చెప్పాడు, మీ మామయ్య ఇప్పుడు ఈ అమ్మాయి ఆపదలో ఉంది, వేరే మద్రాసు కానీ ఎట్లా షిఫ్ట్ చేయాలన్నా కూడా టైం లేదు అంటే బాగా సీరియస్ అయిపోయింది. ఆ హెచ్ఓడి సూర్యకుమారి మేడం, మీకు తెలిసే ఉంటుంది, రిటైర్డ్ ప్రొఫెసర్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆమె ఈ బ్యూలాని కడుపులో చంపేయడానికి మా అమ్మాయి నా కూతుర్ని చాలా బిళ్ళలు ఇచ్చిందంట, చనిపోలా. ఆమె బిత్తరపోయింది, నా లైఫ్లో ఇదే చూడటం, ఇన్ని టాబ్లెట్లు ఇచ్చినా పిండం చనిపోలేదు, ఇదో గట్టి పిండం ఈ అమ్మాయిది, ఇంకెక్కువ ఇవ్వకూడదు, డేంజర్ తల్లికని ఆమె ప్రొఫెసర్ మేడం గారు హెచ్ఓడి ఇవ్వాల. సరే ఇక మా మామ చాలా విమర్శించేవాడు పాస్టర్లని అందరినీ బాగా. సరే ఇక ఈ అమ్మాయి కొంచెం సీరియస్ అయిపోయింది, కాళ్ళు చేతులన్నీ బాగా లావు అయిపోయి నీరు వచ్చేసి హాస్పిటల్లో ఉంది, ఆమె బులుగుతుంది. ఇక నేను కింద పడుకొని ఆ మంచం దగ్గర బాగా ఏడుస్తున్నా దుప్పటి కప్పుకొని. అంటే సీరియస్ కష్టం అన్నారు. ప్రభువా తీసుకెళ్తే నన్ను తీసుకెళ్ళు, నా భార్య ఏం కాదు, నీ నామం దూషించబడుతుంది, నన్ను తీసుకెళ్ళు, నా భార్య బతకాలని బాగా చిన్నపిల్లలాగా ఏడ్చాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు, మరణం వంచు వరకు తీసుకెళ్ళాడు, ఆమెను బతికిచ్చాడు. అద్భుతం. తర్వాత ఇంకొకసారి నేను నాగార్జున సాగర్లో పనిచేసేటప్పుడు కొత్తగా బండి కొనుక్కున్నా, CD100 డెలక్స్. అక్కడ యూటర్న్స్ ఉంటాయి ఇక్కడ సాగర్లో, మీకు ఎప్పుడైనా మాచర్ల సాగర్ రూట్లో పోతే తెలుస్తాయి, యూటర్న్స్ బాగుంటాయి. నేను మా కూతురు మా మిసెస్ ముగ్గురు మాచర్లు వస్తున్నాం. మా తోడులుడు బ్యాంక్ మేనేజర్ అక్కడ పనిచేస్తున్నాడు, బ్యాంకులో ఆయన క్లర్క్గా చేస్తున్నాడు. నేను సాగర్ నుంచి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాను అప్పుడప్పుడు సెలవు రోజు. ఈ యూటర్న్స్ తిరిగేటప్పుడు నాకు కొత్తగా బండి అప్పుడే నేర్చుకున్నాను కదా, సడన్గా ట్రావెల్స్ వచ్చేసింది ఎదురు. అసలు ట్రావెల్స్ కింద పడిపోవాల్సింది. దేవుడు ఆశ్చర్యతగా పెద్దగా అరిశారు, వీళ్ళు బండి మీద పెద్దగా అరిశారు. నాకేమో నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలియదు, యూటర్న్లో ఎట్లా పోవాలి, మనం బండి రూల్స్ ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియదు. అక్కడ కూడా దేవుడు ఆ యాక్సిడెంట్ తప్పించాడు, ప్రైవేట్ ట్రావెల్స్ గుద్దపోయింది నన్ను. ఇంకొకసారి మా చెల్లెలకి ఇంటర్వ్యూ వచ్చింది, మా లాస్ట్ చెల్లెలు రెండో చెల్లెలకు ఒంగోలు ఇంటర్వ్యూ వచ్చింది. లాస్ట్ చెల్లెలకి అనుకుంటా, అమ్మాయి ప్రేయర్కి వచ్చింది, మన దేవుడు నమ్ముకుంది. LDC పోస్ట్ ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, బ్యాక్లాగ్ పోస్టులు. దానికి ఆ అమ్మాయికి తోడు వెళ్ళాలి నేను. అప్పుడు నేను చీరాల్లో ఉన్నాను, జాబ్ చీరాల్లో జాండ్రపేటలో 130K సబ్స్టేషన్లో చేస్తున్నా. సరే నేను రన్నింగ్ ట్రైను ఎక్కాను, నేను అంటే పొయ్యే ట్రైన్ ఎక్కాను. ఎక్కేసరికి అది ఈడ్చుకెళ్తుంది నన్ను ట్రైను, ఫాస్ట్ ప్యాసింజర్. ఇక నన్ను ఈడ్చుకెళ్తున్నాను, అయిపోయింది. అంటే ఫుట్పాత్ కొంచెం దూరం అయితే ఫుట్పాత్ వదిలేసిద్ది, ఇక బండి కింద పోయేవాడిని. ఇక ప్రభువా నాయనా అన్నాను, ఇక అలా షేక్ అయిపోతున్నా. బండి ఈడ్చుకెళ్తుంది, ప్యాంటు మొత్తం చెప్పులు పోయినాయి, ప్యాంటు కూడా చినిగిపోయింది. గబక్కన ట్రైన్లో ఉండే వాళ్ళందరూ నన్ను పట్టుకొని ముగ్గురు పట్టుకుని లోపల లాగేశారు, ఒకళ్ళు చైన్ లాగారు. అక్కడ ట్రైన్ యాక్సిడెంట్ తప్పించాడు నన్ను. ఇక్కడ ట్రైన్ యాక్సిడెంట్, అక్కడేమో బస్సు యాక్సిడెంట్. మాచర్ల సాగర్ మధ్యలో, చీరాల ఒంగోలు మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ తప్పించాడు. ఈ హెడ్ ఇంజూరీ ఏమో తాళ్ళపల్లి మాచర్ల పక్కన 220K సబ్స్టేషన్లో. అక్కడ నేను చనిపోవాల్సింది, దేవుడు 2,20,000 వోల్ట్లు ఇండక్షన్లోంచి తప్పించాడు దేవుడు. అట్లా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. తర్వాత నాకు కూతురు ఉంది కానీ కొడుకు లేడు కదా, కుమారుడు అబ్బాయి కావాలని అనుకుంటున్నా. మా మిస్సెస్ అంది, అబ్బాయి కావాలంటే దేవుడిని ప్రార్థించి దేవుడు ఇస్తాడు, ఎవరైనా పర్లేదు. ఆమె ప్రెగ్నెంట్గా ఉండి సాగర్లో నాగార్జున సాగర్లో బాప్తిసం తీసుకుంది నడుచుకుంటా వెళ్ళి. దేవుడు విశ్వాసం ఉంచు బుజ్జి, తప్పకుండా ఇస్తాడు, దేవుడు నా గొప్ప అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పా. ఆమె తర్వాత కుమారుడు ఆనందపాలు ఇచ్చాడు. ఆనందపాలు ఇప్పుడు అమెరికాలో MS అయిపోయింది. సరే అట్లా ఇంకా ముఖ్యమైన ఘటనలు ఉంటా. ఇట్లా ఎన్నో అద్భుతాలు.
ఆడపిల్లలు మా ఇంట్లో 4 సంతానం, నేను పెద్దవాడిని, తర్వాత 3 చెల్లెళ్ళు. లాస్ట్ చెల్లు ప్రభువు నమ్ముకుంది, మన మందిరానికి వచ్చింది. ఆ అమ్మాయి టీచరే, మిగతా 2 కూడా టీచర్లే. ఒక అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇంకొక అమ్మాయి గవర్నమెంట్ టీచరే. దేవుడు అందరినీ ఎంప్లాయ్ చేశాడు, అల్లుల్ని కూడా ఎంప్లాయ్ చేశారు. గట్టిగా పేదరికం నుంచి వచ్చాము మేము, చాలా పేదరికం నుంచి వచ్చా. అంత పేదరికం నుంచి దేవుడు తీసుకొచ్చాడు. అందుకని నేను ఎప్పుడు కూడా మీరు నమ్మకండి, ఇక్కడి నుంచి చెబుతున్నా నేను వాస్తవాన్ని. నేను ప్రార్థన ఏమేం చేసుకుంటానంటే, చిన్నప్పుడు నేను గంజి నీళ్ళు తాగిని, పచ్చడి మెతుకులు తిన్నవి నాకు గుర్తుంది. దేవా, అత్యంత పేదరికం నుంచి వచ్చాను ప్రభు. ఈరోజు ఈ స్థితిలో ఉండండి, ఈ స్థాయిలో ఉండండి మీ దయ ప్రభు. నాకు ఈరోజు తిండికి జరగలేని పరిస్థితి, ఈరోజు నాకు ఈ స్థితిలో ఉండండి మీ దయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటుంది. అనేక మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు, నా కళ్ళారా చూశాను. ఎంతోమంది అలా నా కళ్ళతో చూశాను యాక్సిడెంట్లు. మేము బతికున్నాం అంటే మీ దయ ప్రభు, నా బిడ్డలు మేము బ్రతుకున్నాం అంటే మీ దయ ప్రభు అని నేను ప్రేయర్ చేసుకుంటా. కడుపు నిండా అన్నం తిన్నాను ప్రభా. కరోనా డేలో ఆక్సిజన్ లేక ఎంతోమంది చనిపోయారు, ప్రాణవాయు లేక. గాలి ప్రాణవాయు విలువ ఏంటో నాకు తెలుసు ప్రభు. ఈరోజు వరకు కరోనా నాకు కూడా అటాక్ అయింది. నేను బ్రతికున్నా అంటే మీ దయ ప్రభు, ఏ మంచి లేని మమ్మల్ని ఇలా బతికున్నాం ప్రభు అని ఉదయం లేచి అలా ప్రేయర్ చేసుకుంటా. నేను అన్నం తిన్నా అంటే నీళ్ళే, త్రాగే నీరు ఆహారం మీరు ఇచ్చిందే ప్రభు అని నా గతాన్ని నేను మెమరీ చేసుకుంటా ఉంటా. నా చిన్నప్పుడు నేను కూలికి వెళ్ళేవాడిని, అన్ని పనులు చేశాను, వెళితే సర్ది జరిగేది కాదు ఇంట్లో. అలాంటి స్థాయి నుంచి ఈరోజు నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చారు ప్రభు అని నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పేవాడిని. అప్పుడప్పుడు దేవునికి విరుద్ధంగా నేను నా జీవితం కొనసాగినప్పుడు, మన బిడ్డలు ఎలా తప్పు చేస్తే ఎలా శిక్షిస్తాము అట్లా నన్ను శిక్షించాడు దేవుడు, చాలాసార్లు శిక్షించాడు. తర్వాత నేను రిపెంట్ అయ్యేవాడిని, పశ్చాత్తాపడి ప్రభు నన్ను క్షమించిన ఆయన అనేవాడిని. తర్వాత ట్రాన్స్ఫర్ విషయంలో కూడా నీ చిత్తం ప్రభా, ఎక్కడైతే నేను ఉద్యోగం చేయగలను అక్కడే నాకు జాబు దయచేయి అన్నాను. మరి రాయలసీమలో జాబ్ దొరికింది. జాబ్ రీత్యా నాకు హ్యాపీగానే ఉంది, పెద్ద టెన్షన్ లేదు. కాకపోతే 4 జిల్లాలు తిరగాలి, ఇక్కడ రాయలసీమ మొత్తం తిరగాలి. అలా సేవల్లో నేను ఎక్కువగా బ్రదర్స్తో సేవలకు వెళ్ళలేకపోతానని, వీధి స్వార్థకి వెళ్ళలేకపోతానని కొంత బాధగా ఉందా నాకు. ఇలా నేను ఇంకా మా బంధువులు ఇంకెంతోమందికి వార్త చెబుతూ ఉంటాను. చాలామంది మారారు, మా చుట్టాలు కూడా. నా ద్వారాగా చాలామంది చుట్టాలు మారారు, మా బంధువులు ప్రభువుని నమ్ముకున్నారు. ఇలాంటి మా అబ్బాయి కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది. అమెరికా వెళ్ళే ముందు విజయవాడలో యాక్సిడెంట్ అయింది, మీకు తెలిసే ఉంటుంది. చాలా పెద్ద గండం తప్పింది. దేవుడు మా కొడుకును కూడా యాక్సిడెంట్ తప్పించాడు. అలాగే నా కుమార్తె కూడా అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దేవుడు తప్పించాడు. మా మిస్సెస్ కూడా చనిపోవాల్సింది బతికిచ్చాడు. కేవలం నా మంచితనం కాదు, దేవుని కృప. ఇంకా ఎన్నో సంఘటనలు జరిగినాయి కానీ టైం లేదు. ఆఫీసులో కూడా నేను దేవునికి విరుద్ధంగా ఏ కార్యాలను నేను పాల్గొనేవాడిని కాదు. అందరూ పూజలు అవన్నీ చేస్తారని చేసేవాడిని, దూరంగా ఉంటాను నేను. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మేలు చేశాడు. నా పాత స్థితి నుంచి ఈరోజు ఈ స్థితికి ఎంతో మార్పు వచ్చేది. నేను ఎప్పుడు నెమరు వేసుకుంటూ దేవుడిని ప్రార్థన చేసుకుంటా. నాకుండేది ఒకసారి అయితే నేను మిషనరీలోకి వెళ్ళిపోదాం అనుకున్నా. మిషనరీలోకి అంటే అంత ఆవేశం వచ్చింది బీటెక్లో. అంటే వాళ్ళ ఉపన్యాసాలు అవన్నీ ఏంటంటే
నాకు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. మరి మా అమ్మ మా నాన్న చూస్తారేమో పేదవాళ్ళు, కొంచెం ఫైనాన్షియల్గా మా మేనమామ సహాయం చేస్తున్నాడు, అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు. మరి వాడు ఆడపిల్లలు పెళ్లి చేయాలి, మరి ఎట్లా మనం మిషనరీలోకి వెళ్తే అనేది మళ్ళీ నాలో వచ్చేసింది. అట్లా ఆవేశంలో నిర్ణయాలు తాదులని అట్లా మళ్ళీ ఉద్యోగం చేసుకుంటానే మన సేవలో దైవ సేవకులకి సహకారిగా ఉండొచ్చు అని ఒక బ్రదర్ చెప్పాడు. ఆయనతో షేర్ చేసుకుంటే ఇప్పుడు దేవుని దయ వల్ల ఏంటంటే హెబ్రోన్ ఫెలోషిప్లో నాకు ఎన్నో సంఘాలు తిరిగా నేను, కానీ హెబ్రోన్ ఫెలోషిప్లో నాకు ఎంతో బాగా అద్భుతంగా బలపడ్డాను. ఆ క్రమము బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఉద్యోగరీత్యా నేను చాలా ఊర్లు తిరిగాను. 94లో జాబ్ వచ్చింది నాకు. అలా కాబట్టి నేను కూడా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఎంత స్థాయికి వెళ్ళినా, మరి ఈరోజు సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటే అది చాలా పెద్ద పోస్టు, మీకు తెలిసే ఉంటుంది. ఏఈ నుంచి ఏడీ నుంచి డిఈ నుంచి ఎస్సీ, 4th క్యాడర్లో, నెక్స్ట్ చీఫ్ ఇంజనీర్ క్యాడర్. ఇంకా 5 years సర్వీస్ ఉంది నాకు. నేను ఎంత ఎదిగినా కూడా ప్రభు నిమిత్తం ఇంకా తగ్గించుకొని ప్రభు సేవలో నేను కూడా ఉండాలి, దేవుని సేవ చేయాలని ఆకాంక్ష ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను. నాకున్న కొన్ని ఇబ్బందుల వల్ల, జాబు టెన్షన్స్ వల్ల. దేవుడి వల్ల ఇప్పుడున్న జాబు అంత టెన్షన్స్ లేదులే. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు తప్పించాడు. అలా ఎన్నో నా కళ్ళారా చూశాను, ఎన్నో యాక్సిడెంట్లు. ఈరోజు సజీవులుగా ఉన్నా అంటే ఆయన కృప, ఆయన దయ. మరి చదువుకొని ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే దేవుని కృపే. బీటెక్ కూడా కంప్లీట్ అయిందంటే, నాకు తెలుగు మీడియం నేను చదువుకుంది ఇంటర్మీడియట్ దాకా, ఇంగ్లీష్ మీడియం ఉండేది బీటెక్లో. త్రిబుల్ ఈ కష్టం కొంచెం, దేవుడు సహాయం చేశాడు, మరి పూర్తి చేయగలిగాను, జాబ్ వచ్చింది. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నా అంటే ప్రభు దయ, ప్రభు కృప. మరి బాప్తిని తీసుకున్నాను. మరి పూర్తిగా నేను సేవ చేయలేకపోతున్నాను. కొంచెం మందిరానికి వెళ్ళటం, మందిరంలో చిన్న పనులు చేస్తున్నా, కానీ ఏడీగా చేసినంత సేవ ఇప్పుడు డిఈ ఎస్సీ క్యాడర్లు చేయలేకపోతున్నాను. డిఈగా చేయలేదు, ఎస్సీగా ఇంకా తగ్గింది. ఇంకా దేవుళ్ళో ఇంకా బలంగా నేను ఉండాలని మీరంతా నా కోసం ప్రార్థన చేయండి. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం ఆశీర్వాద ప్రార్థన. ముందుగా ప్రకటనలు అయిన తర్వాత మనకి రిఫ్రెష్మెంటు మనం తీసుకుందాం. అనంతరం కొద్ది సమయం మీరు విశ్రాంతి తీసుకునండి. ఆ విశ్రాంతి అయిన తర్వాత 5:30 సుమారు ఎంత టైం ఇప్పుడు 5:30, ఒక గంట సమయం విశ్రాంతి తీసుకోండి. 6:30కి వచ్చి అక్కడ కూర్చోండి, మనం ప్రార్థన చేద్దాం. 7కి మీటింగ్ ఆరంభించుకుందాం. గుర్తుంచుకుని పెందలకాడ ఈ పనులన్నీ పూర్తి అవటానికి మంచి వాతావరణం కొరకు ప్రజలు రావాలని, దేవుని మహిమార్థమై దైవం దాసుని వాక్కుతో బలపరిచి వాడుకోవాలని ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన చేసిన తర్వాత మీరు లేచి మనం ఆ కిచెన్ ఏరియాకి వెళ్తే రిఫ్రెష్మెంట్ దొరికింది. శ్రీనివాసరావు గారి సాక్ష్యం విన్నారు కనుక వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి బంధువులు, రక్త సంబంధికులు, ఇంక నేను అందరినీ చూడలేదు, కొద్దిమందిని చూశాను. వారి గృహాలకు వెళ్ళాము. వారందరూ దేవుని ఇంట్లోకి రావాలని ఆశిద్దాం. వారందరూ రక్షించబడాలని ఇంకా ప్రార్థన చేద్దాం వారి కొరకు. ప్రార్థన.
ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి దివ్య సముఖమునకు స్తోత్రాలు. దాసుని ఎలా రక్షణ మార్గంలోనికి నడిపించారు. చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, మార్గమున వచ్చిన శోధనలు, ఆటంకాలు, అభ్యంతరాలు, వాటిపై ఎలా విజయం దొరికిందో, కృంగుదలల్లో, నిరుత్సాహంలో, దుఃఖ పరిస్థితులలో ఎలా మీరు మీ గాయపడిన చేత్తో ఓదారుస్తూ వచ్చారు. కుటుంబంలో రక్షణ లేని సొంత తోబుట్టువులను, బంధువులను, శ్రేయోభిలాషులను నిశ్చిత్తములో ఎలా రక్షించుకున్నారో, ఇంకా సాక్ష్యమును ఆశీర్వదించి రక్షణ పొందాల్సిన బిడ్డలను కూడా రక్షించుకునండి. ప్రభువుకు మహిమ తెచ్చుకునండి. రిటైర్డ్ అయ్యే లోపు ఆఫీసులో కూడా డానియేలు 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా నేరము లేనివాడు, తప్పు లేనివాడు, లోపము లేనివాడు, నమ్మకస్తుడు. డానియేలు 6:4. దానియేలు ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. నిదాసుడు రిటైర్మెంట్ జీవితకాలం ఆ సాక్ష్యంతో వర్ధిల్లాలని వారి కొరకై డానియేలు 6వ అధ్యాయం 4వ వచనాన్ని కోడి చేస్తూ విశ్వాసముతో ఈ యొక్క సాక్ష్యం వినని బిడ్డలందరూ, చెడి ఎదురుగా కూర్చున్న బిడ్డలు, పెండాల్లో బ్రదర్స్, సిస్టర్స్, ఆన్లైన్లో జాయిన్ అయ్యి దేవుని సాక్ష్యమును వినిన బిడ్డలు, యేసు ప్రభు ద్వారా రక్షణ పొందడానికి సహాయం చేయండి. యేసు ప్రభు ద్వారా రక్షణ పొంది స్థిరపడి బలవంతులై వారు కూడా నీకు సాక్షులు కావటానికి సహాయం చేయండి. నీ బిడ్డలకు రిఫ్రెష్మెంట్ని దీవించండి. దేవునికి మహిమ తెచ్చుకోనండి. యేసయ్య పరిశుద్ధ ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు యేసు కలువరి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరివచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకును, చక్కని తీర్మానం చేసుకున్న బిడ్డలకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ, ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం, ముదమారవసించునా హృదయాంతరంగమున, ముదమారవసించునా హృదయాంతరంగమున. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్, దేవ సహాయం, సిస్టర్స్, బ్రదర్స్ వస్తున్నారు. రిఫ్రెష్మెంట్ ఓకే. వంటశాలలో పనిచేసే వారికి కూడా ఇవ్వండి ఒకేసారి. పెండాలు ఉన్న వారికి, ఇక్కడ వర్క్ చేసే వారికి పిల్లల్ని పంపించండి, తల్లగుట్టి ఇచ్చేసేయండి.